గ్రూప్ సభ్యులందరికీ నమస్కారము. అమృతసరాలు 5 సంవత్సరాలు నిండుకొని తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. అమృతసరాలతోటి పొద్దున్నే లేవగానే సుప్రభాతం లేక జై వాసవి మాత జై వాసవి మాత అని నోటితోటి అందరితో పలకరిస్తున్నది ఈ అమృతసరాలు. ఈ అమృతసరాలు ముందు లేవటి చాలా సంతోషంగా. అమృతసరాల గ్రూపు రోజు దైవస్మరణ, రోజొక పాట పాడతారు. తర్వాత 7 గంటలకు ఫ్రిడ్జ్ చెప్తుంది. మళ్ళీ రోజు ఒక పదం ఇస్తుంది మా వదినే. అందరూ పాటలు పాడతారు. నాకు అమృతసరాలు గ్రూపు జాయిన్ అయిన కాడ నుంచి అన్ని విషయాలు తెలుస్తున్నవి. నేను అన్నిట్లలో పాల్గొంటున్నాను. మా వదినకు ధన్యవాదాలు. ఆసిఫాబాద్ అమృతస్వరాల గ్రూప్ సభ్యులందరికీ నమస్కారము. మన గ్రూప్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కానీ టైం సరిపోదు. 4 మాటలు. ప్రొద్దుటే 4 నుండి సుప్రభాతం. ఏ రోజు ఏ వారం అయితే ఆ దేవుని స్మరణ చేస్తూ మొదలవుతుంది గ్రూపులో. 11 గంటలకు సద్గునక్క ఒక పదం ఇస్తుంది. ఆ పదం మీద పాటలు చాలా 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 పాటలు పాడుతూనే ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నం 9 గంటలకి భాగవతము, వాసవి పారాయణము అన్నీ చదివి చెప్పి మనతో ప్రశ్నలు అడిగి మనతోటి సమాధానాలు చెప్పించుకుంటుంది సద్గునక్క. 7 గంటలకు క్విజ్ మాత్రం ఎంత సూపరు. ఏది భాగవతం ప్రశ్నలు, భగవద్గీత గురించి, రామాయణం గురించి, మహాభారతం గురించి, ఏ పండుగ అయితే ఆ పండుగ ప్రాముఖ్యత గురించి అడిగి అందరినీ చాలా సంతోషపరుస్తుంది సద్గునక్క. ఎంత టెన్షన్ ఉన్నా కానీ ఈ గ్రూపు మనం ఓపెన్ చేస్తే ఆ టెన్షన్ పోతుంది. సద్గునక్కకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆసిఫాబాద్ అమృతస్వరాల గ్రూపు సభ్యులందరికీ నమస్సుమాంజలి. ఈ గ్రూపు చాలా బాగుంటుంది యాక్టివిటీగా. ఈ గ్రూప్లో చాలామంది చాలా చాలా నేర్చుకోదగిన విషయాలు ఉంటాయి. ఈ గ్రూప్లో ప్రొద్దున ఉదయం లేవగానే ఏ రోజుది ఆ రోజు నామస్మరణ ఉంటుంది భగవంతుడిది. ప్రతి ఏకాదశికి భగవద్గీత శ్లోకాలు చదవడము. 11 గంటలకి ఏదైనా పదము టాస్క్ ఉంటుంది. దాన్ని పాటలు ఏమైనా ఉంటే దాన్ని వినడానికి ఇంపుగా ఉంటుంది, చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. సాయంత్రం 7 గంటలకి క్విజ్ పోటీ ఉంటుంది. దాంట్లో పార్టిసిపేట్ చేసి చాలా నేర్చుకోవచ్చు. ఈ గ్రూపు నడిపించే సద్గునక్కకు ధన్యవాదములు. అమృతస్వరాల గ్రూపు నచ్చింది. క్విజ్ ఎప్పుడా అని నానిని అడుగుతుంటా వింటాను క్విజ్ని. అందరికీ అమృతస్వరాల గ్రూప్ యానివర్సరీ శుభాకాంక్షలు. వాసవిమాత. ఇది అమృతస్వరాల గ్రూపు స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. కానీ మనకు నిన్ననో మొన్ననో స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. పొద్దున లేవంగానే దైవనామస్మరణ, మళ్ళీ భగవద్గీత, మళ్ళీ పాటలు. ఆ పాటలు పదం ఇచ్చేసరికి ఏం పాట ఏంది ఏమొస్తుంది అనేది ఆలోచన. మళ్ళీ సాయంత్రం పూట క్విజ్, నాలెడ్జ్ పెరగడానికి చాలా బాగుంది. ఒక మాటలో చెప్పలేము. సద్గుణ వదినకు జోహార్లు. అమృతస్వరాలు గ్రూప్ సభ్యులందరికీ నా నమస్సులు. గ్రూప్లో ప్రతి ప్రోగ్రాం చాలా బాగుంది. సద్గుణ అందరి కొరకు చక్కటి చెప్పండి, దీని గురించి చెప్పండి, ఈ ప్రోగ్రామ్ చేయండి అని అంటుంది కదా. అప్పుడు మాత్రం ఇంత వీలు లేకున్నా దాంట్లో పార్టిసిపేట్ చేస్తా. అన్నీ అన్ని కార్యక్రమాలు చాలా 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 ఇష్టం. ఆసిఫాబాద్ అమృతస్వరాలు సభ్యులందరికీ 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ గ్రూపు ప్రారంభించి శ్రీమతి సద్గుణ గారు 5 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఈ గ్రూప్లో అందరం చాలా అద్భుతంగా ఆనందాన్ని పొందుతున్నాం. మేము ఈ గ్రూప్లో చేరి 3 సంవత్సరాలు. ఆసిఫాబాద్ అమృతస్వరాలు గ్రూప్ విభిన్నమైనది. ఇది 5 సంవత్సరాల పూర్వము మా చెల్లి సద్గుణ క్రియేట్ చేసింది. దీని యొక్క
ఉద్దేశం అందరూ ఆశీర్వాద వారి అందరినీ ఏకదాటిపై నిలవడానికి అందరూ ప్రతిరోజు కలుసుకొని మాట్లాడిన విధంగా ఉండాలని గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దున లేయగానే ప్రతి వారు భగవన్ నామస్మరణ చేస్తారు. తర్వాత మధ్యాహ్నము ఏదో ఒక అంశం మీద టాస్క్ ఇచ్చి అందరినీ పాల్గొనేటట్టు చేస్తుంది. తర్వాత సాయంత్రము క్విజ్ కార్యక్రమం కూడా ప్రతిరోజు నిర్వహించబడుతున్నది. గత 5 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఏ ఒక్క రోజు కూడా కార్యక్రమం లేదు అని చెప్పి అనకుండా ప్రతిరోజు ఈ యొక్క క్విజ్ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. తర్వాత ప్రతి ఏకాదశి రోజున భగవద్గీత సామూహిక పారాయణం కూడా నిర్వహించబడుతున్నది. మరి ఈ గ్రూప్ వల్ల చాలా జ్ఞానాన్ని అందరూ పంచుకోవడం జరుగుతున్నది. మరి ఈ గ్రూప్ క్రియేట్ చేసిన సద్గుణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి గ్రూప్లో పాల్గొంటున్నటువంటి మన సభ్యులందరికీ ధన్యవాదాలు